ప్రజల ముంగిట ఆర్టీసీ బస్సుల పేరిట కొత్తగా ప్రవేశపెడుతున్న వజ్ర మినీ బస్సులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రగతి భవన్లో ఈ ఏసీ బస్సులను జెండా ఊపి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్లో పలు కాలనీల నుండి జిల్లాలకు ప్రజలను ఈ వజ్ర మినీ బస్సులు తీసుకువెళతాయి. ఆన్లైన్ రిజర్వేషన్ కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. తొలి దశలో వరంగల్ హైదరాబాద్ల మధ్య 30, నిజామాబాద్ హైదరాబాద్ల మధ్య 18 నడుస్తాయన్నారు. ప్రస్తుతం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరిస్థితి సంస్థ ఖచ్చితంగా బతికి ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవాలి, పురోగమించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో, ప్రజాస్వామ్య సెటప్లో ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించడం అనేది ఒక సోషల్ ఆబ్లిగేషన్. ఒక ఉత్తమమైనటువంటి ఏ ప్రభుత్వానికైనా అదొక సామాజిక బాధ్యత. ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం అనేది సామాజిక బాధ్యత. దానికోసం అని చెప్పి ఈ ఆర్టీసీ యాక్ట్ తెచ్చి గుడ్ ఓల్డెన్ డేస్లో అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మన దగ్గర, మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు సరిగ్గా చెప్పుకోవడానికి చాలా పెద్ద పెద్ద మేధావులు పరిపాలన చేసినారు. కానీ సమస్య యొక్క మూలాల్లోకి పోయి సంస్థను ఎట్లా నడపాలి అనేటువంటి పరిస్థితిని ఎవరు కూడా పరిశోధన చేయలేదు. నేను రవాణా శాఖ మంత్రిగా ఉండే టైంలో చాలా కష్టపడి అప్పుడు నష్టాల్లో ఉన్నటువంటి సంస్థను లాభాల్లోకి తెచ్చినాం. కొంతమంది నాతో పనిచేసిన మిత్రులు బహుశా ఉండొచ్చు, ఇప్పుడు రిటైర్ అయినారు నాకు తెలియదు. అప్పుడు లాభాల్లోకి తెచ్చినాం, అదొక పద్ధతి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్టీసీ తీరుతన్నులు మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు కూడా నష్టపోయేటువంటి ప్రపోజిషన్, అందులో లాభాలు రావు. ఇక్కడ హైదరాబాద్ సిటీ 3000 పైచీలకు బస్సులు మనం నడుపుతా ఉన్నాం. కొన్ని చిన్న చిన్న రాష్ట్రం మొత్తం కూడా 3000 బస్సులు ఉన్నాయి. ఇండియాలో 3000 బస్సులు మొత్తం లేనటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అంటే కొన్ని రాష్ట్రాల కంటే మించి ఒక హైదరాబాద్ సిటీకే మనం 3000 బస్సులు ప్రజల యొక్క రవాణా సౌకర్యం కోసం మనం నడుపుతా ఉన్నాం. నేను ఆశ్చర్యపోతా ఉంటా, అక్కడ ఇక్కడ పోతా వస్తా ఉంటే చూస్తూ ఉంటే ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని మోటార్ బైక్స్ ఉన్నాయి, హైదరాబాద్ ఇంత ట్రాఫిక్ రద్దీ ఉంది. కానీ మళ్ళీ ఆర్టీసీ బస్సు ఇక్కడ చూసినా వేలాడుకుంటే పోతుంటారు. అంత రద్దీగా ఉంటుంది, పూర్తిగా ఫుల్గా సీట్లను నిండిపోయి స్టాండింగ్లో పోతూ ఉంటారు ప్రజలు. బస్ స్టాప్ల కాడ చూస్తే కూడా కుప్పలు తెప్పలుగా జనం ఉంటారు. అంటే ఆర్టీసీ మీద ఉండే గౌరవం, ఆర్టీసీ మీద ఉండే నమ్మకం, ఆర్టీసీతోని దాన్ని వాడుకునేటువంటి అలవాటు మన ప్రజలకు బాగా ఉంది. కాబట్టి ఏతావాత ఎటు చూసినా ఆర్టీసీ మనం కాపాడుకోవాలి. దానికోసం నష్టాల్లో ఉన్న సరే అని చెప్పి 55,000 మంది కార్మికులకు మీకు మంచి ఫిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, మంచి శాలరీ ఇవ్వడం జరిగింది. ఒక నష్టం ఉన్నప్పటికీ కూడా మీ కోరిన ప్రకారం అశ్వత్థామరెడ్డి గారు, యూనియన్ నాయకులు, అధికారులందరూ కోరిన ప్రకారం 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే వాళ్ళందరినీ రెగ్యులరైజ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బయటి దేశాల్లో ఉన్నటువంటి పద్ధతులు తెప్పించి అక్కడ ఏం చేసినారు, మెట్రోస్కు ఇచ్చినారు ఈ ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్లు పెట్టుకోలేదు. మెట్రోకి ఒక ట్రాన్స్పోర్ట్ ఒకటే ఇవ్వలేదు, గ్యాస్ ఇచ్చినారు, పవర్ సప్లై ఇచ్చినారు, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇచ్చినారు. ఇతర సెక్టార్స్లో లాభం వస్తూ ఉంటుంది. దాన్ని ఆర్టీసీలు అంటే ఈ రవాణాలో వచ్చేటువంటి లాస్ను క్రాస్ సబ్సిడైజ్ చేసి ఇతర దేశాల వాళ్ళు నడుపుతా ఉన్నారు. అదే పద్ధతి ఒక ఇండియాలో ముంబైలో ఉంది. అది బ్రిటిష్ వాళ్ళు పెట్టే కాలంలో బెస్ట్ అనే సర్వీస్ అవుతుందో మొత్తం భారతదేశంలో ఒక ముంబైలో ఉంది. అదే లైన్లో ఇండియాలో ఇక్కడ లేకపోయినప్పటికీ మన దగ్గర శాసనసభలో చట్టం పాస్ చేసి హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి నష్టాన్ని జిహెచ్ఎంసీ భర్తీ చేయాలని చెప్పి వారు చట్టం పాస్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఈ సభకు వచ్చే 5 నిమిషాల ముందే నా ఛాంబర్ నుంచి నేను ఆర్టీసీ మన జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారికి మాట్లాడడం జరిగింది. మీ మంత్రి గారికి, మీ చైర్మన్ గారికి, మీ ఎండీ గారికి కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా మీరు అక్యుములేట్ చేయకండి, డ్యూస్ ఎవ్రీ మంత్ పే చేయండి ఆర్టీసీకి, ఆర్టీసీ మనం కాపాడుకోవాలని చెప్పినాం. ఇక్కడ నుంచి మీకు డెఫినెట్గా ఎవ్రీ మంత్ జిహెచ్ఎంసీ నుంచి రావాల్సింది మీకు వస్తుంది. మీరు కూడా చాలా ప్రధానమైన బాధ్యతలు ఉన్నారు. మీకు నేను కఠినంగా చెప్తామని మాట ఏమనుకోవద్దు, రాష్ట్ర పెద్దగా నా బాధ్యత. ఎందుకంటే మీరు సోయి తప్పి ఉండొద్దు. ముఖ్యంగా కార్మిక సోదరులు, అధికారులు కూడా ఐఆర్ బాగా మెయింటైన్ చేయాలి, ఇండస్ట్రియల్ రిలేషన్ బాగా మెయింటైన్ చేయాలి, ప్రేమతో ఉండాలి. కార్మికులు, యజమానులు అనేది మర్చిపోవాలి. అది ఫ్యూడల్ అప్రోచ్, దుర్మార్గమైన అప్రోచ్, కరెక్ట్ అప్రోచ్ కాదు. అందరం బ్రదర్స్. మనం ఒక్కొక్క స్థాయిలో ఎవరి శక్తిని బట్టి, భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పనిచేస్తూ ఉన్నాం తప్పితే చిన్న పెద్ద అని అభిప్రాయం పెట్టుకోవద్దు. అందువల్ల అందరం కలిసి చిరునవ్వుతో పనిచేసే విధానంలో ఉండాలి. అధికారులు కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో హెరాస్ చేయకూడదు, అది ఎట్టి పరిస్థితులు జరగకూడదు. చాలా ప్రేమాన్వితంగా, సంతోషపూర్వకంగా ముందుకు పోవాలి. రెండవ విషయం, మీరు నెరవేరుస్తున్న బాధ్యత మామూలు బాధ్యత కాదు. మీ మీద డిపెండ్ అయ్యి, మన మీద ఆర్టీసీ మీద డిపెండ్ అయ్యి కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎవ్రీ డే
90 లక్షల మంది ప్రయాణికులను మీరు ఒక చోట నుంచి మరో చోటకు చేరవేస్తారు. ఇట్స్ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ, చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు ఇది. 90 లక్షల మంది మీ మీద ఆధారపడ్డారు వాళ్ళ మూవ్మెంట్ కోసం అంటే చాలా పెద్ద మాట. ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ తెలంగాణ ఈజ్ ఆన్ ద వీల్స్ ఆఫ్ ఆర్టీసీ. ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ, చాలా పెద్ద సమస్య. ఇంత పెద్ద సంస్థను నడిపేటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక కేసీఆర్ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవ్రీ వన్ ఆఫ్ యూ సంస్థను కాపాడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలనో అది చేయాలి. ఎవరికి ఏ ధర్మం నిర్దేశించబడ్డదో దాన్ని 100% మనం నెరవేర్చాలి. క్లాసెస్తోని పంచాయతీతోని మనం కాదు, మనం నవ్వేటోని ముందర జారిపడద్దు. తెలంగాణ ఆర్టీసీ బేస్ దేశంలో అనిపించుకోవాలి. ఇప్పుడు ఎన్నో రంగాలలో మనల్ని చూస్తే అభ్రపడతా ఉన్నారు. మిషన్ కాకతీయ చేస్తే మంత్రిని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లకు రమ్మని చెప్పి, అతన్ని స్టాక్ హోమ్ రమ్మని చెప్పి, ఎక్కడికెక్కడికో రమ్మని చెప్పి ఒక 10 దేశాల వాళ్ళు పిలిచినారు. 10 రాష్ట్రాల వాళ్ళు చూసిపోతా ఉన్నారు. అట్లనే మన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు 9 రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసిపోయినారు. షీ టీమ్స్ కూడా, పోలీస్ షీ టీమ్స్ నిన్ననే వాళ్ళు వచ్చినారు. కర్ణాటక వాళ్ళు వచ్చి షీ టీమ్స్ నేర్చుకొని పోయినారు. మనం రుణమాఫీ ఎట్లా చేసినామని చెప్పి నిన్న మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చి ఎంత సక్సెస్ఫుల్గా మీరు రైతులకు రుణమాఫీ చేసిందని చెప్పి నిన్ననే వాళ్ళు వచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా మన దగ్గర నేర్చుకొని పోయినారు. యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా, 3 సంవత్సరాల పసికున్న తెలంగాణ అయినప్పటికీ ఇన్ని రాష్ట్రాల వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇలా చూసిపోతా ఉన్నారు. నేను మీ అందరినీ ప్రార్థించే, దయచేసి ఒకరికొకరు ప్రేమతోని మనం నిలబడాలనే ఒక స్పిరిట్తోని, ఒక స్ఫూర్తితోని మన ప్రజలకు మన ఆర్టీసీ చక్రం సేవలు అందిస్తూ ఉండాలన్నటువంటి ఒక నినాదం గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీని కూడా వచ్చి చూసిపోయే పరిస్థితి తీసుకొని రావాలని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడి నుంచి నేర్చుకొని పోవాలి. దానికి ఈరోజు మనం వేసే అడుగు, మొట్టమొదటి అడుగు వజ్రా బస్సుల ప్రారంభం. డెఫినెట్గా ఇది ఒక నాంది. ఇండియాలో ఈ సిస్టమ్, ఈరోజు మనం పెడుతున్న సిస్టమ్ ఎక్కడ ఏ స్టేట్ ఆర్టీసీ కూడా ఇవ్వాలి సిస్టమ్ లేదు. ఎందుకంటే ప్రజలు వినాలని చెప్పి చెప్తా ఉన్నాను. నేను టీవీ షూట్ చేస్తా ఉన్నారు వాళ్ళు, బహుశా లైవ్ కూడా ఇస్తున్నావు నాకు తెలియదు. విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి, హైదరాబాద్ నుంచి వరంగల్కి ఈ వజ్రా ఏసీ బస్సులను మీరు నడపబోతా ఉన్నారు. లగ్జరీ బస్సెస్, బహుశా 21 సీట్స్తో, 21 కదండి, 21 సీట్లతో ఈ బస్సులు ఉన్నాయి. ఈ బస్సు ఇంతకుముందు మనం పెట్టుకున్న పద్ధతి ఏంది, జూబిలీ బస్ స్టేషన్ రండి లేదా ఇమ్లీ బండ్ రండి, మా బస్ స్టేషన్కి వచ్చి మీరు బస్ ఎక్కండి. ఇప్పుడు మనం పద్ధతి మార్చినాం. హైదరాబాద్లో 4-5 చోట్ల 5-6 చోట్ల పెట్టినారు. ఇంకా ప్రజల డిమాండ్ వస్తే ఇంకా కూడా పెంచుతారు. హైదరాబాద్లో వివిధ ప్లేసుల నుంచి, ప్రజలు కోరిన ప్లేస్ నుంచి ప్రజలను పికప్ చేసుకుంటాం. వరంగల్లో కానీ నిజామాబాద్లో కానీ ఒక చోట బస్ స్టాండ్లో కాకుండా అక్కడ వేరే 4-5 చోట్ల టౌన్లో 4-5 డిఫరెంట్ ప్లేసెస్లో 4-5 డిఫరెంట్ కార్నర్స్లో దింపేస్తాం. అక్కడ నుంచి సులభంగా వాళ్ళ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో పోయేలాగా. ఎంచేది మీరు బస్ స్టేషన్కి రండి అని మొనోపలి కాకుండా దాన్ని డైల్యూట్ చేసి ప్రజల సౌకర్యం కోసం మనం ఈ పని ఏర్పాటు చేసినాం. ఈ డిఫరెంట్ ప్లేసెస్లో పికప్ చేయడం కానీ, డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని దింపేయడం కానీ, ఇంకా ముందు ప్రజల డిమాండ్ వస్తే దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి. అవసరమైతే పికింగ్ పాయింట్స్ కానీ, వారిని దింపేసే పాయింట్స్ కానీ పెంచాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. చైర్మన్ గారితో, మినిస్టర్ గారితో నా రిక్వెస్ట్, మీరు ఈ 2 ప్రారంభించి నేను చూసుకొని కరీంనగర్ వైపు కూడా నడపాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇక మనకి ఇండస్ట్రియల్ టౌన్స్ మంచిర్యాల, రామగుండం పక్కపక్కనే ఉన్నాయి. మంచిర్యాల, రామగుండం, కరీంనగర్, హైదరాబాద్ కూడా ఈ బస్సులు చాలా సక్సెస్ఫుల్ నడుస్తాయని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే అక్కడ మనకు ఎన్టీపీసీ ఉంది, మన ఎఫ్సిఐ రివైవల్ అవుతా ఉంది, చాలా పెద్ద సింగరేణి కాలరీస్ ఉంది. కాబట్టి అక్కడికి కూడా నడిపే అవసరం ఏర్పడుతుంది. మీరు చూడండి, డెఫినెట్గా ఈ రోజు నేను చెప్తా ఉన్నా, డెఫినెట్గా చాలా చోట్ల నుంచి మీకు డిమాండ్ వస్తుంది. అన్ని జిల్లా కేంద్రాలకు నడపాలని డిమాండ్ కూడా మీకు వస్తుంది, గ్యారంటీ షార్ట్ పీరియడ్నే వస్తుంది. ఎందుకంటే మన ఆర్టీసీకి ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం చూడండి, మేము తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం వరంగల్. అందరికి ఇచ్చినట్టుగా, అన్ని పార్టీలకు ఇచ్చినట్టుగా మాకు కూడా కావాలని అడిగితే మీరు మాకు బస్సులు ఇచ్చినారు. ఎంత నిశ్చింతగా నేను వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్ నిద్రపోయినా అంటే, వితౌట్ ఎ సింగిల్ యాక్సిడెంట్ ఎవ్రీబడి రీచ్డ్ బ్యాక్, సేఫ్గా పోయినారు. అన్ని లక్షల మంది వస్తే 4,000 ఆర్టీసీ బస్సులు పార్టీ వాళ్ళు హైర్ చేసుకున్నారు. ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా మళ్ళీ బ్యాక్ హోమ్ చాలా సేఫ్గా పోయినారు. అది ఆర్టీసీ, మన టీఎస్ఆర్టీసీకి ఉన్నటువంటి ఘనత. మీరు వేర్ అండ్ టియర్లో బాగున్నారు, ఫ్యూల్ ఎఫిషియన్సీలో బాగున్నారు. ఇండియాలో మనకు ప్రతి సంవత్సరం అవార్డులు వస్తూనే ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నాం. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎందుకంటే నేను ట్రాన్స్పోర్ట్, నాకు మీతో ఉన్న ప్రేమ ఉంది, నాకు ఆ లింక్ ఉంది. డిపార్ట్మెంట్ లాయల్టీ అంటే నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు ఆ ప్రేమ ఉంది. నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాడు ఆర్టీసీ నష్టంలో ఉండే, ఇట్స్ ఎ రియాలిటీ. దాన్ని నేను 14 కోట్ల లాభంలోకి తెచ్చిన ఆ కాలంలో. అంటే ఆర్టీసీలో ఉన్న సుగుణం ఏంటంటే, చేయించే వాళ్ళు ఉంటే తప్పకుండా మీకు చేస్తారు. ఆర్టీసీ అంత గొప్పది, రౌతు కొద్ది గుర్రం అన్నట్టు
మన సోమవారం సత్యనారాయణ గారు, మహేందర్ రెడ్డి గారు, ఎండి గారు ముగ్గురు కలిసి వాళ్ళు చేస్తారు తప్పకుండా. లోపం వాళ్ళ దగ్గర నేను అనుకుంటే లోపం మీ దగ్గర ఉంది. కాబట్టి మీరు వాళ్ళందరినీ సమన్వయపరిచి మీరు ముగ్గురు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి ఖచ్చితంగా మీ వచ్చిన సంతోషం. గతంలో ఉన్న 200 పైచిలు కోట్ల నష్టం తగ్గింది. మీకు గతంలో ఉన్న నష్టం ఆల్మోస్ట్ 200 కోట్ల పైన లాసెస్ డిక్రీజ్ అయింది. కొంత ప్రాఫిట్స్ పెరిగినాయి. కానీ రియల్ ప్రాఫిట్స్లోకి రావాలి మీరంతా కూడా రావాల్సిన అక్కడ ఉంటుంది. అందుకోసం మీ అప్పులు కూడా కొంత ఏం చేయాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే సంస్థ బతికించుకోవాలి కాబట్టి. మొన్న ఎలక్ట్రిసిటీ సంస్థ ఉంది. ఎలక్ట్రిసిటీ సంస్థను బతికించాలంటే కేంద్రం ఒక స్కీమ్ తెచ్చింది, ఉదయం అని చెప్పి. వాళ్లకున్న 12,000 కోట్ల అప్పులను మేము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాం. ఇలా ఆర్టీసీ కూడా ప్రజలకు సంబంధించింది, ప్రజలకు సేవ చేసేది కాబట్టి మీ అప్పులు కూడా ఎట్లా ఏ విధంగా మిమ్మల్ని కొంత దానికి బయటికి తీయాలనో నేను ఆలోచన చేస్తా ఉన్నా. నాకు నిన్న ప్రత్యేకత బట్టి నేను చేసే సాయం నేను చేస్తాను. ఇప్పటికే నేను చేస్తా ఉన్నాను. చరిత్రలో మొట్టమొదటిసారి 23 జిల్లాల రాష్ట్రంలో కూడా పెట్టలేదు అన్నది కూడా ఇలా మేము 1000 కోట్ల రూపాయల బడ్జెట్లో మీకోసం పెట్టినాం. అది ఆశామాషిగా పెట్టలేదు. డెఫినెట్గా డబ్బు మీకు రిలీజ్ చేస్తాం. మీరు సబ్సిడీ పాసెస్ ఏవైతే అనేక పాసెస్ విద్యార్థులు కావచ్చు, ఇంకోటి కావచ్చు ప్రభుత్వం ఇచ్చేటివి, ఆ పాసెస్ డబ్బు ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రతి నెల మీకు చెల్లిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఆర్థిక శాఖ వాళ్ళకి ఆదేశం కూడా ఇచ్చి ఉన్నా. నేను ఆ ప్రకారం దాన్ని కూడా చేస్తాం. ఇదంతా కూడా చెప్తున్నది ఏంది వెరసి ఇప్పుడు నేను ఇంతసేపు కంఠశోష చేసుకోవడానికి కారణం ఏంది? ఆర్టీసీ బతకాలా, ఆర్టీసీ వర్ధిల్లాలా, ఆర్టీసీ ఇంకా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు చెయ్యాలి, ఆర్టీసీ కార్మికులు ఇళ్లలో వాళ్ళు ఆనందంగా ఉండాలి, నెత్తి మీద కత్తి వేలాడే పరిస్థితి నుంచి ఇలా నిలదొక్కున్నాం. ఎస్ వీ కెన్ సర్వైవ్ అనే కాడికి వచ్చినాం. ముందుకు వీ కెన్ ఫోర్జ్ అహెడ్, ఇంకా ఉత్తమమైన సేవ ఇస్తామని చెప్పే విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ కావాలి. మీరు తప్పకుండా అవుతారని చెప్పి నాకు ఆశ ఉంది. ఇప్పుడు కొంత ఒక అడుగు ముందుకు పడరు, మీరు ఇంకా కూడా ముందుకు పడాలి. అవసరమైన అన్ని రకాల ఆశీస్సులు సపోర్టు మీ గవర్నమెంట్ పరంగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు వజ్రా బస్సులు దేశంలోనే ఒక రెవల్యూషనరీ పద్ధతిలో, ఒక న్యూ మోడల్లో అర్బన్స్లో ప్రజలకు అందుబాటులో దగ్గరికి వాళ్ళ డోర్ స్టెప్ కాడికి పోయే పద్ధతిలో ఏదైతే బస్సులు ప్రారంభిస్తున్నారో మిమ్మల్ని అందరినీ మరొకసారి కంగ్రాచులేట్ చేస్తూ హృదయపూర్వకంగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.